కారణం భగవత్పాదుల యొక్క అవతారం. భగవత్పాదులు అవతరించి వారు ఉపదేశించి మిగతా వారు చాలామంది చాలా అవతారాలు అవతరించిన తత్వబోధ వేదానికి ప్రాధాన్యత ఇస్తూ కర్మల్ని ఎక్కడా కూడా ప్రాథమికంగా నిరసించకుండా చిత్తశుద్ధి కొరకు కర్మానుష్ఠానం చేసి తుదకు తత్వనిష్ట ద్వారా పరమపురుషార్థాన్ని పొందవలసిందిగా వారు ఉపదేశం చేశారు. ఉదయం మనం అనుకున్నట్టుగా అట్టి స్థితిని పొందాలంటే ప్రథమం వేదాధ్యయనం. వేదాధ్యయనం ఆచరించుకునే కాదు, అర్ధానుసంధానపూర్వకంగా తర్వాత ఇప్పుడు చెప్తున్నట్టు అనుష్ఠానం చేయాలి. వాటికి కావలసినటువంటి సమాజంలో చాలా విస్తృతంగా ఈరోజు విద్వాంసులు తయారయ్యారు. కానీ ఈ విషయం ఎందు కాస్త శ్రద్ధా విశ్వాసములు బలీయము లేదని కాదు, చాలా దృఢపడాలి అనేటువంటి విషయాన్ని కానీ కలుస్తూ ఆ విధమైనటువంటి జీవనంలో ఉండేవారు ముష్టి పురుషోత్తమావతారులు గారు. వారు కపిలేశ్వరపురంలో ఉన్నప్పుడు నాయకుడు వారింటికి ఎక్కడ వెళ్ళడం, వారి యొక్క జీవన శైలి, ఆ పరంపర నేడు మన వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మనవడుతో సైతంగా అదే జీవన శైలిలో ఉంటున్నారు. ఈ రకంగా బాగా వృద్ధి చెందాలని వైదిక ధర్మం దృఢపడాలి. ఈరోజు సమాజంలో అనేకమైనటువంటివి చాలా నవీనంగా వృద్ధి అవ్వాలనుకుంటున్నాం. కానీ మేము తచ్చేది, మేము కోరేది వైదిక ధర్మం బాగా వృద్ధి చెందాలి. ఆ వృద్ధి చెందాలంటే ఎక్కడి వారు అక్కడ అనేక అనుష్ఠానాలు సాగుతూ ఉన్నది. కానీ తపస్సు అంటే వేదాధ్యయన అధ్యాపనములే. ఆ విధంగా దీన్ని దృఢపరచడానికి మేము చేసేటువంటి ఆ జగద్గురువుల యొక్క స్వర్ణభారతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఏమి చేస్తే శాశ్వతంగా మనం ఒక గురువులకి సమర్పించినట్లు అవుతుంది అనుకుని గురువుల అనుజ్ఞతో ఆ విద్యారణ్య భాష్యమాల అని చెప్పి అది ప్రవర్తింపజేయడానికి కాస్త వారి అనుజ్ఞ తీసుకుని శ్రావణ శుక్ల పంచమి నుండి ప్రవర్తింపజేసుకున్నాం. అదేవిధంగా అది కేవలం ప్రౌఢంగా విద్వాంసులున్న విద్యార్థులను కూడా రమ్మని చెప్పి వారికి విద్యార్థులకి ఛార్జీలు మాత్రం ఇస్తున్నారు. విద్యార్థులు అంటే వాళ్ళు కూడా